అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ఇల్లు మీరు చూసే ఇల్లు కాదు, అది పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక. ఇల్లు మాత్రమే కాదు, 2 బెడ్రూమ్ల ఇల్లు కాదు, అది పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక. భారతదేశానికే దిశానిర్దేశం చేసే ఒక మార్గదర్శి సూచిక అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క విషయం మీ అందరికీ తెలుసుకోవాలి, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణతో కలుపుకుంటే. కానీ మిగిలిన 28 రాష్ట్రాల్లో జరుగుతున్న పేదవాళ్ల గృహ నిర్మాణ కార్యక్రమం మొత్తం కలిపితే ఎంతైతే జరుగుతుందో, ఈరోజు ఒక్క తెలంగాణలో మనం ఇప్పటికే మంజూరు చేసుకున్నవి 2,65,000 ఇండ్లు. 2,65,000 ఇండ్లు అంటే 18,000 కోట్ల రూపాయలతో కట్టబోతా ఉన్నాం. ఒక్క పైసా మీ నుంచి తీసుకోవడం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దేశం మొత్తంలో 28 రాష్ట్రాలు కలిపితే కూడా ఈరోజు 18,000 కోట్లతో ఇండ్లు కడతలేరు. ఒక్క తెలంగాణలోనే పేదవాళ్ల కోసం 18,000 కోట్ల రూపాయలతో ఇల్లు కడుతున్న దమ్మున్న నాయకుడు, దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్తున్నారు. దీన్ని కూడా కొంతమంది బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మీరు చూసిన అసెంబ్లీలో ఏడైతే ఇల్లు, ఎక్కడైతే ఇల్లు అని అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. ఆ అడ్డం పొడుగు మాట్లాడే నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మనం కడుతున్న ఒక్కొక్క ఇల్లు ఏదైతే కడుతున్నామో 6,05,000 రూపాయల ఖర్చుతోని వాళ్ళు కట్టిన 7 ఇళ్లతో సమానం. 7 ఇందిరమ్మ ఇళ్లతోని ఇదొక్క ఇల్లు సమానం. అంటే ఇక మనం 2,65,000 ఇల్లు ఏవైతే మంజూరు చేసినామో దాన్ని 7 రెట్లు చేసుకుంటే దగ్గర 17 లక్షల ఇల్లు కట్టినట్టు లెక్క.